ఎక్కువ గ్రౌండ్ లెవెల్లో ప్రతి నియోజకవర్గంలో తమకు కావాలని కోరుకుంటారు. ఇది సాధ్యం కాదు. ఎందుకంటే 42 ఏళ్ళ నుంచి మేము కొట్టుకు వస్తుంటే మధ్యలో మీరు వచ్చేసి వాళ్ళు మీరు పెత్తనం చెలాయిస్తారంటే ఎట్టా అనుకుంటారు తెలుగుదేశం వాళ్ళు. ఈ ఇగోస్ మీకు విపరీతంగా ఉంటదండి. మీకు తెలుసు మీడియాలో ఎట్టుంటది, కొత్తగా వచ్చిన రిపోర్టర్ని పాత వాళ్ళు ఎట్ట తొక్కేయాలని చూస్తుంటారు. డస్కుల్లో దగ్గర నుంచి ఇవన్నీ సహకరించేవి ఉంటాయా? మీడియాలోనే నీతులు రాసే మీడియాలోనే ఎట్టుంటే రాజకీయాలకి ఎట్టుంటాయి ఉండే. ఇంకొకటి కూడా అంటే బొలిశెట్టి సత్యనారాయణ గురించి మీకు ఆయన గురించి బాగా తెలిసి ఇంతకు ముందు మీ డిబేట్ లో చాలా సార్లు ముందు నుంచి పాల్గొనేవారు, ఎన్నికలకు ముందు తర్వాత కూడా. అప్పుడు విధానపరంగా పార్టీకి సంబంధించి మాట్లాడతారు. అంత దుర్భాషలు మాట్లాడిన వ్యక్తి కూడా కాదు. అంటే ఇలాంటి సీనియర్లు పార్టీకి కూడా అవసరం. ఓకే, మంచి పదవి ఇచ్చారు ప్రధాన కార్యదర్శి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్ళ నుంచి వచ్చే సలహాలు గాని సూచనలు గాని తీసుకునే పరిస్థితిలో లేరా, తీసుకోవట్లేదా? అందువల్ల కూడా కాస్తంత పార్టీకి దూరం అవుతారా ఇలాంటి వాళ్ళు? అంటే ఇది అందుకని నేను కారణం అన్నగానే అలా జరుగుండదు సార్. ఈయన రావడానికైతే అది కారణం కాదు. బట్ పవన్ కళ్యాణ్ సలహాలు తీసుకోవడం అంటే వింటాడు ఆయన చెప్తే. అయితే ఇప్పుడు ఏంటంటే ఆయన తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పడాన్ని యాక్సెప్ట్ చెయ్యట్లా. రీజన్ ఏంటంటే నేను మిమ్మల్ని మీరు చెప్పింది ఎంకరేజ్ చేశానంటే మీరు రెచ్చిపోతారు.